సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇండియా ఇండియా జపాన్ జపాన్ Who is India Prime Minister? Andhra CM? అడుగుదాం ఇది ఒకసారి ఏంటో. దుర్షి తల్లి ఇదేంటి? చిట్ తల్లి ఇదేంటిది? నాసా. ఇది తెలుసా? ఓకే. ఇదేంటి? సన్. ఎండ బాగుంది కదా? బాగుంది ఎండ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా. నిజంగా నేను పరిచయం చేసే ఆ వండర్ కిడ్ని చూస్తే ఎవరైనా నిజమే అనాల్సిందే. ఆ వండర్ కిడ్ ఎవరో తెలుసా? తన పేరైతే దుర్షిత. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉంటున్న దుర్షిత 2 years and 6 months ఒక వండర్ కిడ్ అనమాట. తన వయసు మాత్రం చిన్నదే, కానీ తనకు వచ్చిన అవార్డు చూసారా, చాలా పెద్దదే. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంతకీ దుర్షిత ఎందులో టాలెంటెడ్ అనుకుంటున్నారా? ఒకసారి తన్నే అడిగేద్దాం. హాయ్ దుర్షిత. అవునా, నీ పేరేంటి? చెప్పు, నీ పేరేంటి? దుర్షిత. మమ్మీ పేరు? హైమానా? హైమా గారు నమస్తే అండి. పాప చాలా చిన్నది, ముద్దు ముద్దు మాటలు కూడా రాలేదంటే బుజ్జిగా ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. కానీ పాప కైవసం చేసుకున్న అవార్డు మాత్రం చాలా పెద్దది. దీని వెనకాతల మీ కృషి చాలానే ఉండుంటుంది, అవునా? అసలు తను ఎలా ట్రైన్ చేయగలిగారు ఇంత చిన్న వయసులో? అంటే ఒక 4-5 years కిడ్స్కి మనం 1 to 3 నేర్పించాలన్నా, ఆల్ఫాబెట్స్ నేర్పించాలన్నా తల ప్రాణం తోకకు వస్తుంది అంటారు కదా. అలాంటిది ఇంత చిన్న కిడ్స్కి మీరు ఎలా మోటివేట్ చేశారు, ఎలా ట్రైన్అప్ చేశారు? మాది విలేజ్ అండి. విలేజ్ అంటే ఇక్కడేనా? విలేజ్ ఇక్కడే, పార్వతీపురం పక్కన ఉద్దువోలు. అయితే మా హస్బెండ్ జాబ్ హైదరాబాద్లో. ఓకే. ఇంకా అక్కడ మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇంకా అక్కడ ఇరుగు పొరుగు ఎవరు ఉండరు. ఇంకా అందరూ జాబ్స్కి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు. ఇంకా బిల్డింగ్ మొత్తానికి మా పాప నేనే ఉండేవాళ్ళం. ఇంకా ఇంట్లో మా పాప ఎప్పుడు టీవీ చూసుకుంటా పడుకోవడం, ఇంకా అదే డల్ అయిపోద్ది అని చెప్పేసి విలేజ్ కల్చర్ నుండి అపార్ట్మెంట్ కల్చర్ లో కొంచెం లోపల ఇక్కడంటే పిన్ని చిన్నాళ్ళు బాబాయిలు అందరూ ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండేవాళ్ళు. అక్కడ నేను, మా హస్బెండ్, మా పాప. ఇంకా దానివల్ల ఇంకా డల్ అయిపోద్ది అని చెప్పేసి ఒక పాపకి 8 months పాపకి బుక్ వచ్చింది కదండి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఇంకా మా పాపకు కూడా అంటే బుక్ రాకపోయినా సరే నేను కూడా అలా ట్రై చేద్దాము. ఓకే, అంటే ఒక వీడియోలోనూ లేదంటే న్యూస్ లో చూసారు 8 months ఆద్య అనే అమ్మాయికి వచ్చింది కదండి. సరే, అప్పటికి మా పాపకి 1 year 9 months. మా పాపకు కూడా నార్మల్గా చెప్దాం అని నేను కూడా నార్మల్గా పాపకు అన్ని చెప్పడం అయితే చేశాను. అంటే ఎక్కువ సార్లు అయితే నేను చెప్పలేదండి, నార్మల్గానే ఈజీ వేలో మా పాప తొందరగానే నేర్చుకుంది. యాక్చువల్లీ అంటే 2-3 years లో పిల్లలంతా కూడా అమ్మ వెనకాతలే ఉంటుంటారు. ఇటు వెళ్తే ఇటు వంటగదిలోకి వెనకాతలే ఉంటుంటారు. సో మీరు అంటే ఈ నేర్పించేటప్పుడు పలానా ఇది నేర్పించాలి, ఈ రోజు ఫ్లవర్స్ నేమ్స్ నేర్పించాలి, ఈ రోజు ప్లానెట్స్ నేమ్స్ నేర్పించాలి అని అనుకునేవారా? అలా అంటే ఇప్పుడు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా పాప నేను ఇంట్లో ఉండేవాళ్ళం. పాపకి టీవీ పెట్టేదాన్ని, నేను ఇంకా ఇంట్లో పనులు చేసుకునేదాన్ని. ఇంకా రైమ్స్ ఏమైనా వస్తే నార్మల్ గా పాడేది. మేము చెప్పకుండా, మేము అసలు నేర్పించకుండానే ఇవన్నీ పాడుతుంది. ఒకసారి పాపకి ఇలా మనం కూడా నేర్పిద్దాము అని మా ఆయన అయితే అన్నారు. ఇంకా ఆల్ఫాబెట్స్, ప్లానెట్స్, స్టేట్ అండ్ క్యాపిటల్స్, కలర్స్ అన్నీ కూడా నేర్పించాము. ఏంటి ఒకసారి నీకు ఏమేమి వచ్చో చెప్పు. నీ బుజ్జి మాటలు మాకు వినాలని ఉంది. ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావు, చెప్పు. ఆల్ఫాబెట్స్ కానీ ఏమైనా చెప్పు. హూ ఈజ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్? ఆంధ్ర CM? అడుగుదాం ఇది ఒకసారి ఏంటో. దుర్షి తల్లి ఇదేంటి? చిట్ తల్లి ఇదేంటిది? నాసా. నీకు తెలుసా? వామ్మోయ్. ఓకే, ఇది అడుగుదాం ఇప్పుడు ఏంటో, ఏం చెప్పుద్దో తను. చిట్ తల్లి ఇదేంటి? సాటర్నా? అమ్మో, నీకు ఎన్ని తెలిసిపోయో. ఇంకోటి ఏంటి? సరే, ఇంకోటి అడుగుతాను. ఇదేం చెప్పుద్దో చూద్దాము. చిట్ తల్లి ఇదేంటి? మెర్క్యూరియా. అమ్మ, ఇవన్నీ నీకు వచ్చేసా? ఇవన్నీ వచ్చా నీకు? ఇదేంటి? ఇది మూనా?
చక్కగా చంద్రుడు నీలాగే ఉన్నాడు కదా. ఇంకోటి అడుగుతాను చూడు, ఇప్పుడు ఉన్న సీజన్ మనకి ఇది. ఓకే, ఇదేంటి? సన్. ఎండ బాగుంది కదా, బాగుంది ఎండ. ఓకే, అమ్మో ఎంత బుద్దు బుద్దుగా క్యూట్గా చెప్తుంది తెలుసా. ఇదేంటి? ఎర్త్. అవునా? అమ్మ నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు? మమ్మీయా డాడీనా? మమ్మీ అండ్ డాడీ ఇద్దరున్నా? అవునా? ఇంత క్యూట్గా ముద్దుగా మాట్లాడుతున్నావు కదా, డాడీ ఏమంటారు నిన్ను చూసి? ఇంకేం చెప్తావు నువ్వు? ఫ్లాగ్స్ చెప్తావా? ఓకే, ఇప్పుడు ఫ్లాగ్స్ కొద్దామే. పాప ఇప్పటి వరకు కూడా ఎంత ముద్దుగా చెప్పింది కదా ఆ ప్లానెట్స్ నేమ్స్ అని. నేను ఇప్పుడు ఫ్లాగ్స్ నేమ్స్ కూడా అంతే క్యూట్ గా చెప్పడానికి రెడీగా ఉంది. చిటితల్లి ఇదేంటి? ఇండియా. అవునా? అబ్బా ఎంత క్యూట్ గా చెప్తుందో. ఏంటిది? కెనడా. ఓకే, ఏంటి? బ్రెజిల్. ఓకే, మళ్ళీ అనుకుంటారు కదా నేను పైనుండి ఏదో తీసేస్తున్నాను నువ్వు లైన్గా చెప్పేస్తున్నావని. ఓకే, భూటాన్. అవును, ఎప్పుడు నేర్చేసుకున్నావు ఇవన్నీ? పాకిస్తానా? ఏంటిది? పాషన్. ఎప్పుడు నేర్పించారండి? ఎంత ముద్దుగా చెప్తుంది. అసలు ఎలా అర్థమయ్యావు మీకు? నేనే నేర్పించేదాన్ని కాబట్టి నాకు అర్థమయ్యేవి. అవునా? అంటే నేను వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి అన్ని చెప్తుంటది కదా, వాళ్ళ ఫాదర్ ఎలా ఫీల్ అయ్యేవారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అవునా? ఎన్నాళ్ళు పట్టిందంటే ఒక రోజుకి ఇది నేర్పించాలని టార్గెటా మీకు? అలానే నేర్పించేదానండి. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను, అదేంటో నువ్వు చెప్పాలి. ఓకేనా? ఇదేంటిది? జపాన్. నేషనల్ బర్డ్, నేషనల్ ఫ్రూట్, నేషనల్ రివర్, నేషనల్ ఆంబ్లమ్, షేప్స్ కూడా చెప్తుందంట. ఒకసారి ఇదేం షేప్ కూడా అడుగుదాం. ఓయ్ ఇదేం షేపు? కోనా. అమ్మ కోన్ అని చెప్పేస్తుంది. ఇది కూడా చూపిద్దాం. ఇదే షేప్? ఇది సర్కిల్. ఎవరు చెప్పారు నీకు ఇది? ఇంకా చూపిద్దాం. ఇదేంటో అడుగుదాం. చిటితల్లి ఇదేంటి సింబల్? ఇలా చూడు. హాటా? ఇలా చూసి చెప్పు. బాగా చూడు నాకాసి. ఇంకోటి ఇదేంటి? గట్టి చెప్పు దుర్షిత. ఏంటిది? చిన్న మాటలు. ఎలా వచ్చాయి నీకు ఇవన్నీ? ఇదేంటి? ఏంటిది? ట్యూబ్. బాగా చెప్పు. ఎలా? ట్యూబ్. ఇంకా ఏం చెప్తావు నువ్వు? ఓకే, ఇదేం షేప్ అడుగుదాం. ఇదేం షేప్ రా తల్లి? షేప్ చెప్పు. ఓవల్. అవునా? చిట్టి తల్లి హౌ మెనీ డేస్ ఆఫ్ ది వీక్ చెప్పు. ఏంటవి? సండే, ఎక్కడ ఉంది ఇండియా? ఇవ్వు ఇండియా ఇవ్వు. జపాన్, శ్రీలంక, కొరియా, బంగ్లాదేశ్, నేపాల్, కెనడా, భూటాన్, మెక్సికో, టర్కీ, పాకిస్తాన్, బ్రెజిల్, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, కెన్యా, గ్రేస్, ఇటలీ,
చైనా, యునైటెడ్ స్టేట్స్. 2 1 जा 2 2 जा 2 3 जा 2 4 जा 2 5 जा 2 6 जा 2 6 जा 2 7 जा 2 8 जा 2 9 जा 2 10 जा. B for C for D for E for F for G for H for I for J for K for M for N for O for P for Q for R for U for V for W for X for Y for Z for. ఓకే, బుజ్జిది ఎంత ముద్దు ముద్దు మాటలతో ఎంత సో క్యూట్గా చెప్పింది కదా. నిజంగా తన టాలెంట్కి ఎవ్వరి మీద ఫిదా అవ్వాలని ఒప్పుకుంటారా లేదా? తను చిన్న చిన్న మాటలు చెప్తుంటే ఏం చెప్తుందని అలా నేనైతే ఇలా చెవి పెట్టేసి అయితే వింటున్నాను. ఎంత హాయిగా ఉన్నాయో తన మాటలు, చిలక పలుకులు అంటారు కదా, అలానే ఉన్నాయి. సో దుషిత మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలి, అలాగే ఎన్నో బోలెడని అవార్డులను అయితే కైవసం చేసుకోవాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, పార్వతీపురం, మన్యం జిల్లా.